అందరికీ నమస్తేనుల్లా అందరు మంచిగున్నారా? ఇయాల వార్తలల్లా రాహుల్ గాంధీ సార్ మాటలు, కార్గుర్తు లీడర్ల దీక్షలు, జగన్ సార్ ముచ్చట్లు, కేఏ పాల్ కాక పగటి కలలు ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చడు ఉన్నాయుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి. కాంగ్రెస్ సర్కారు మోసాలు ఇయ్యాల్సిందేనంట, వరికి 500 బోనస్లు. జగన్ సారు గెలుస్తాడంట, ఎలక్షన్లల్లా మునుపు కంటే ఎక్కువగానే వస్తాయంట సీట్లు జోరుగా. రోడ్డు పక్కన కట్టింగ్ షాప్ లో రాహుల్ గాంధీ ఓటర్లను తిప్పుకోవటానికేనా ఏంది? ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ లో దొంగలు కత్తిరించుకొని పోయినరంట ఎంతో విలువైన తీగలు. ఫ్రీ బస్సు ముచ్చట్లు తెచ్చిండు మా తమ్ముడు. ఇగో నమస్తేనులా, మన ముంగటైతే ఒక అన్నున్నాడు, ఇక మరి ఆ అన్నను అడుగుదాం. పొద్దు నుండి చూస్తానా, ఒక దిక్కేమో ఎండ దంచుతూనే ఉన్నది, ఇంకో దిక్కు మొత్తం చల్లగా ఉంది. జరసేపు మళ్ళా ఎండ కూడా షురు అయింది, తర్వాత మళ్ళా చల్లబడి ఇక వాన చినుకులు షురు అయినాయుల్లా. పేరుకే ఎండాకాలం గానీ ఇవాళ వానకాలం చూపించింది. ఇన్ని దినాల నుండి ఎండలకు పరిశాన్ అవుతున్న జనాలకు ఒకటి చల్లటి ముచ్చట పట్టుకొచ్చిన. కొద్దిసేపు ఎండ, ఇంకా కొద్దిసేపు వాన, చెట్లకు చింతకాయలు దులిపినట్టే పడ్డాయి వాన శినుకులు. నిన్నటి నుంచే ఒక్క వాడు కాదు పోర్రి. కొన్ని దిక్కులు అయితే బండ్లు కొట్టుకొని పోయినాయి, కాలువలు నిండిపోయినాయి, చెట్లేమో కూలిపోయినాయి. ఇన్ని దినాల నుండి ఎండలకు తిప్పలు పడ్డ జనాలకు జరంత పానం నిమ్మలమైంది. ఈ ఉబ్బరింపు ఎండలలో ఒకసారి వాన శినుకులు పడేసరికి జనాలు కొంచెం చల్లబడ్డరు. అవునల్లా, వచ్చే 4-5 దినాలు వానలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ సార్లు. ఈదురు గాలులు సుత గట్టిగానే వీస్తాయంట, ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని అంటున్నారు. కొన్ని దిక్కులలో ఆల్రెడీ నిన్నట్టుండే షురు అయినవంట వానలు. ఎన్ని దినాలు ఈ ఎండలకు ఆగమాగమైన జనాలకి ఇది జరంత చల్లటి ముచ్చట్నే కదా. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రస్తుతం చూసుకుంటే గడిచిన కొద్ది రోజులుగా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా కొంత ఉష్ణోగ్రతలు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి సునంద గారు మనతో ఉన్నారు. ఆమె మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం గల కారణం ఏంటి మేడం? మనకి ఈ యొక్క ఆవర్తనాలు కానీ ద్రోణి ప్రభావం ఎట్లయితే పొడి వాతావరణం అనేది ఉండేది. పొడి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈరోజు వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము, అలాగే సౌత్ వెస్ట్ బే అంటే నైరుతి బంగాళాఖాతం అంటే తమిళనాడుకి ప్రక్కనే ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత ఎస్టర్డే నుంచే కూడాను మనకి తమిళనాడు అలాగే మన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు మొదలైనవి. ఈరోజు కూడా అది కొనసాగుతూ ఉంది. సో దాని ప్రభావంతో ఈవెన్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను అలాగే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రాంతం అంతా కూడా మేఘావృతమై తేలికపాటి జల్లులు పడుతూ 1 లేదా 2 చోట్ల ఈరోజు భారీ వర్షం కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క వర్షాలు అనేవి మరి 3 రోజులు కూడా కొనసాగుతాయి. అంటే 17th ఈరోజు, అలాగే 17th 18th కూడా కంటిన్యూ అవుతాయి. 19th నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎండ వాతావరణం కూడా రావడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓవరాల్గా మొత్తం మాన్సూన్ సీజన్ అంతా ప్రకారం చూసుకున్నట్లయితే మనకి సాధారణమైనటువంటి వర్షపాతం అనేది నమోదవడానికి అన్ని ఫేవరబుల్గా ఉన్నాయని ఇప్పటికీ వెల్లడించారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కారు గుర్తు పార్టీ లీడర్లు దీక్షలు చేస్తున్నారు. మునుపు చేగుర్తు పార్టీ చెప్పినట్టు వరికి క్వింటన్కి 500 ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి ఉత్త సన్నవడ్లకి మాత్రమే బోనస్ ఇస్తా అని రైతన్నలను మోసం చేస్తుంది అని అంటున్నారు. ఇక ముచ్చట్లన్నీ జర ఓ పాలి దగ్గర నడుచుకొని వద్దాం పాలి. రైతుల పక్షాన రైతుల కోసం కావాల్సింది ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతు బంధు నుండి మొదలు పెట్టుకుంటూ వచ్చినారు. రైతు బంధుకు సంబంధించి 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్తూ మిగతా వాళ్ళందరికీ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన దొడ్డు వడ్లకి ఏదైతే బోనస్ ఇవ్వమని అంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఒడ్లకు కూడా ప్రతి గింజకి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు వడ్లే కాదు ఏ పంటకైనా బోనస్ ఇస్తామన్నారు. ముందు ఇక్కడ దొడ్డొడ్లు ఎక్కువ పండుతాయి, దొడ్డొడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీని అటకెక్కిచ్చారు. రైతు బంధును అటకెక్కిచ్చారు.
రైతులు చనిపోతే కుటుంబాలను ఆదుకుంటాం 24 గంటల్లో లిస్ట్ ఇవ్వమన్నారు. లిస్ట్ ఇస్తే కనీసం ఊసు కూడా లేదు. ఈరోజు వడ్లు కొంటున్న సందర్భంలో సన్నొడ్లకు మాత్రమే ఇస్తామనేది దారుణంగా రైతులను మోసం చేయడమే. మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు అండగా ఉండి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కొంటున్న ప్రతి వడ్లకి కూడా సన్న దొడ్డోడ్లని కాకుండా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతన్నలది. మీరు ఈ విధంగా ప్రకటించడం వల్ల పండిస్తున్న రైతుకి విఘాతం కలిగిస్తున్నట్టు అవుతుంది. ప్రతి వడ్లకి కూడా ప్రతి రైతుకి కూడా ధాన్యం పండిస్తున్న ప్రతి ఒక్కరికి సన్న వడ్లు దొడ్డు వడ్లని కాకుండా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. కలకలలాడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46 వేల చెరువులు జూన్ నెల 2 కుండలు ఎక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 1,00,000 ఎకరాల పంటను నష్టం చేసింది. తాగునీరు లేకుండా చేసిండ్రు కాళేశ్వరం. ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి ఇడిస్తే అయ్యేపో, సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపో. వీళ్ళకి రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్నాం చేయాలి, కాళేశ్వరం దిక్కని ఆయన పేరు వస్తుంది, బద్నాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంకా మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరం వస్తుంది. మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి, మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి, జనరేటర్లు నడుస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మంట మడుతుంది. ఎక్కడ కూడా తాగుతుంది కూడా, పశువులకు కూడా నీళ్ళు లేకుండా. మనం ముందు ఒక పని చేయాలన్నా, అనుకున్న పని సక్సెస్ కావాలన్నా దానికి ఏం చేస్తాముల్లా? ముందు మంచిగా పని చేసే వాళ్ళని పెట్టుకొని అనుకున్న పని అనుకున్నట్టు అయ్యేటట్లు పని చేస్తాం. ఆ పని సక్సెస్ అయితే తర్వాత ఆ పనికి కష్టపడ్డ వాళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాం కదా. ఇక్కడ కూడా గీ అన్నలు డ్యూటీ మస్తుగా చేసిండ్రని కలెక్టర్ సారు దావత్ ఇచ్చిండుల్లా. మనం ఏదైనా పెండ్లిలకు ఫంక్షన్లకు పోయినప్పుడు మంచి విందు భోజనం అయితే చేస్తాం కదా నోళ్ళ. లేకపోతేనే మనం ఏదైనా మంచి పని చేసినామంటే దానికి ప్రతిఫలంగా మన ఇంట్లోనో లేకపోతే దోస్తులు మన బంధువులు ఇంట్లోకి పిలిచి మంచిగా ప్రశంసించి వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఇంట్లో. కానీ ఇక్కడ ఇట్లా జరగలేదు. ఎల్లచెన్ల వల్ల పోలీస్ అన్నలు మంచిగా పని చేసిరని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పోలీస్ అన్నలు అందరికి పిలిచి వాళ్ళందరికీ సాయంత్రం పూట మంచి పసందైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసిండు సారు. ఇక ఇట్లా ఎందుకు చేసిండంటే ఎల్లచెన్లు జరిగినాయి కదా. ఈ ఎల్లచెన్ల భాగంగానే స్టేషన్ కాన్పూర్ జనగామ నియోజకవర్గాలలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా వాళ్ళ పనులను వాళ్ళు సక్రమంగా చేసిరని చెప్పి సార్ సంతోషపడి వాళ్ళకి మంచి మంచి వంటకాలతోటి డిన్నర్ ఇచ్చిండట. ఇక దీంతో చూసిన వాళ్ళు అందరూ ఆ సార్ మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మన దేశంలో విరాట్ కోహ్లీ అంటే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు చెప్పుండ్రి? ప్రతి ఒక్కరికి ఎరక కదా. చిన్న పిల్లగాల నుండి పెద్దల దాకా అందరికి మస్తు అంటే మస్తు ఇష్టపడతారు అందరు మన కోహ్లీ అన్న అంటే. అచ్చు ఒక తమ్మి కోహ్లీ మీద ఉన్న ప్రేమని ఎట్లా చూపెట్టిండ్రో చూడుండ్రి. అబ్బాబాబా నీ చిత్రం సల్లాగుండా ప్రేమలలో కూడా రకరకాలైన ప్రేమలను చూపించి ఈ సమాజంలో ఇగో ఒక మనిషిని మనం బాగా వివరంగా ప్రేమించినాం అనుకో, ఆయనకు ఒక చిత్రపటం గీసో లేదంటే బొమ్మ ఇచ్చో, మహా ఎక్కువ అయితే ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చో ఆ ప్రేమను బయట చూపిస్తాం. కానీ ఓ పిల్లగాడు ఏం చేసిండు ఎరికేనా? ఆయన ప్రేమను ఉల్లిగడ్డలతోటి తెలిపిండు. అయ్యో ఏమైంది ఉల్లిగడ్డలతోటి ప్రేమ ఎట్లా తెలుపుతాడని అనుకుంటుర్రా? మరి ముందుగానే చెప్పినా కదా ఈ లోకంలో విచిత్రమైన ప్రేమలుంటాయని. గాండ్లో కూడా ఈ ఉల్లిగడ్డ ప్రేమ ఒకటి. అయితేనట మన భారతదేశపు క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, అయితే ఆయన మీద పైరంతో ఒక పిల్లగాడు చాలా కొత్తగా ఆలోచించి అందరిలాగానే నేను కూడా ప్రేమ చూపిస్తే ఎట్లుంటదని అనుకున్నాడు. ఏందా గాని ఇక విరాట్ కోహ్లీ బొమ్మను ఉల్లిగడ్డతోటి గీసుడు మొదలు పెట్టిండు. ఆ బొమ్మ ఎంత చక్కదనంగా గీసిండో. బొమ్మ గీసిన తర్వాత దాని కిందనైతే ఆర్సీబీ అని పేరు పెట్టిండు. చూసిర్రా ప్రేమను ఎన్ని రకాలుగా అయినా తెలుపవచ్చును. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలిపితే ఈ పిల్లగాడు ఉల్లిగడ్డతోటి ప్రేమను తెలిపిండు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతుంది పో.
రాజకీయాలు బల గమ్మత్తుగా ఉంటాయి ఉల్లా. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయంటే చాలు సైన్మా యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తారు. వీళ్ళకి సైన్మాల హీరోలకి ఇచ్చే ఆస్కార్ అవార్డులు ఉన్నాయి కదా, అవి ఇచ్చినా కూడా తక్కువనే. గంతగనం చేస్తారు ఒక్కొక్కరు యాక్టింగ్లు. అంతేకాదుల్లా గట్లుంటది మరి రాజకీయ నేతలతోని. ఓ పాలిగి వీడియో చూడండి, నేను ఎవరి గురించి చెప్తానో మీకే తెలుస్తుంది. ఆగో అక్కడ కటింగ్ షాప్ లో కటింగ్ చేసుకుంటున్నది ఎవరో గుర్తు పట్టిర్రా? అవునోళ్ళ మన రాహుల్ గాంధీ సారే. రాహుల్ గాంధీ సారేంది ఎలక్షన్ల ప్రచారం వదిలి కటింగ్ చేసుకుంటున్నాడు అనుకుంటుర్రా? ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ సార్ నిన్న ఎలక్షన్ల ప్రచారం కోసమని తిరుగుకుంటా రాయబరేల్లో ఉన్న ఒక కటింగ్ షాప్ లో పోయి ఇగో ఇట్లా కటింగ్ చేసి అన్నతోనే మాట్లాడుకుంటే ఇట్లా కటింగ్ షేవింగ్ చేపించుకున్నాడట. ఇక రాహుల్ గాంధీ సార్ ఇట్లా రోడ్డు పక్కన కటింగ్ చేసే ఫోటోలు బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయంట. ఇది చూసిన జనాలు రాహుల్ గాంధీ సార్ చాలా గ్రేట్ అంటున్నారు. అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా మన రాహుల్ గాంధీ సార్ ఇక్కడ నుండి రాయబరేల్ నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అందుకే సార్ ఇట్లా ఓటర్లో నాకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి మరి ఇక సార్ ప్రయత్నాలు ఫలిస్తాయో వికటిస్తాయో. और अपने काम के बारे में बताओ, कितने घंटे करते हो, कितना पैसा बनता है? अभी बन जाता है 400-500 रुपए सुबह 7 बजे से रात को 8:30 बजे तक। और कैसे सीखे? सर जी गांव में सरेनी में सीख रहे थे, फिर मुंबई गए। किसने सिखाया? हमारे बड़े भाई। अच्छा, वो भी यही करते हैं? हाँ वो भी करते सर जी। फिर आप बम्बई गए? हाँ किसी सैलून में काम किया? हाँ सैलून में सर जी नौकरी कर रहे थे। वो कैसा लगा? सर जी ठीक था, इधर गाँव में अपने इधर ज्यादा सही था। अच्छा, और कितने साल से कर रहे हो? सर जी 2005-6 से कर रहे हैं। अच्छा, दुकान किराए की है? हाँ सर किराए कितना देते हो किराया? 1500 रुपए। और कितने लोग काम करते हैं? सर जी 3 लोग काम करते हैं। पापा क्या करते थे? बैंक में पीन है, अच्छा, वही पानी वानी देना। हमारी महालक्ष्मी योजना का नाम सुना है? जी सर जी। गरीबों के बैंक अकाउंट में 1 लाख रुपए जी सर साल के, जी बढ़िया। महिलाओं को। हाँ आप कब तक पढ़ाई किए? सर जी 5वीं तक। क्यों छोड़ दी? पैसे रुपए की थोड़ा दिक्कत थी, 4 भाई थे। अच्छा, भाई क्या करते हैं? अब भाई ऐसे ही अपना काम कर रहे हैं। ये सैलून में कोई एक लोग बम्बई में नौकरी कर रहे हैं, हाँ। गांव में एक लोग पढ़ाई कर रहे हैं अभी। तो रायबरेली के विकास के लिए सबसे बड़ी चीज क्या हो सकती है? हाँ रोजगार सर जी, और कुछ नहीं। ये जो अग्निवीर वाला ये सब। अग्निवीर बंद होना चाहिए। हाँ सर जी। अग्निवीर को तो बंद कर रहे हैं हम। अगर हमारी सरकार आएगी तो उसको तो खत्म कर देंगे। बच्चे लोग मेहनत करते सर जी। और आप 2 तरीके के शहीद बना रहे हो। ఎలక్షన్లు అయిపోయాక ఇలా జగనాల్ సారు మొదటిసారిగా మాట్లాడిండుల్లా. సారు విజయవాడలో ఉన్న ఐపాక్ ఆఫీస్ కి పోయి ఈసారి సుత మనమే గెలుస్తాము, పోయిన సార్ కంటే ఎక్కువ సీట్లు కొడతామని సార్ మాట్లాడుతున్నాడు. ఓ మల్క సార్ మాటలు వినుండ్రి. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen. మన కేపాల్ సారు ఏం చేసిన సుత, ఏం చెప్పిన సుత మస్తు వైరల్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏమని చెప్తుండు అని అనుకుంటున్నారు కదా. సార్ ఇప్పుడు కూడా ఏమన్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ముచ్చట చూడాల్సిందే. అవునోలా కేఏ పాల్ సార్ ఎల్లచెల్ల గెలిచిండంట. ఉత్త గెలిచుడేందోలా దగ్గర సార్కు 10 లక్షల ఓట్లు పడ్డాయని సార్ అంటున్నాడు. అంతేకాదోలా ఇక నేను అనుకున్నట్టు ఎంపీగా గెలిచిన ఇక విశాఖపట్నం అభివృద్ధి మీద పనులు షురూ చేస్తానని కేఏ పాల్ సార్ మాట్లాడుతున్నాడు. ఒకసారి సార్ మాటలు మీరుస్తూ తిన్నుర్రి. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవులో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవులో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి
వచ్చా ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరు తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs, కాంగ్రెస్కు 1-2%, 14 లేదు 28,000, ఇతర ఇండిపెండెంట్ కి 15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకి 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తులు పడినట్లు. ఇవాళ మా తమ్ముడు రేవంత్ సార్ షురూ చేసిన ఫ్రీ బస్ ఉంది కదా, ఫ్రీ బస్సుల గురించి జనాలు ఎవరెవరు ఏమనుకుంటున్నారో, అక్కడ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకొని వస్తా అక్క అని పొద్దుననగా వేయండు, ఇంతవరకు రాలే. ఓ కెమెరామ్యాన్ అన్న జరోసారి మా తమ్ము ఎక్కడున్నాడో చూపెట్టు. ఇగో నమస్తేనులా, మన ముంగటైతే ఒక అన్నున్నాడు. ఇక మరి ఆ అన్నను అడుగుదాం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడాలేంటివి అని. నమస్తే అన్న. नमस्ते అన్న బాగున్నారా అనే? బాగున్నానే. అన్న మీ పేరేం పేరన్నా? సూర్య వినాయక్. సూర్య వినాయక్ అన్న. అన్న ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయినసారి మనకు సీఎం ఎవరైరు చెప్పు? కేసీఆర్. మరి ఆ కేసీఆర్ పాలనకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనకు నువ్వేమైనా గమనించినావు అన్న? మరి ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం అట్లనే చేస్తుంది, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తాము, అది చేస్తామని యూత్ని మొత్తం రెచ్చగొట్టి పింఛన్ అన్నారు, నిరుద్యోగులకు పింఛన్ అన్నారు, మళ్ళీ వృద్ధులకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు బంధు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళు అట్లా చేసి వీళ్ళు కూడా సేమ్ అదే స్ట్రాటజీగా వాడుతున్నారు. 6 పథకాలు అన్నారు, 2,500 పింఛన్ అన్నారు, అది లేదు, అది ఇంకా స్టార్టే చేయలే. 3,000 అన్నారు, ఆ 3,000 లేదు. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు కూడా ఇంకా ఇవ్వలే. ఇంకా చేయూతని ఇస్తా అన్నారు, ఆరోగ్య పథకం అది కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే ఇంకా వీళ్ళు కూడా అదే మాదిరిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా దానం నాగేంద్ర ఉన్నది, గతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన ఏ పని చేయలేడు గత సంవత్సరాలుగా. ఇక్కడ వచ్చి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, గెలిచినాక చెత్త తీసేసి మేము ఒక కమిటీ వాళ్ళు కట్టిస్తా అన్నారు, అది కట్టియలేడు. ఇక ఇప్పుడు ఈ విధంగా గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అట్లనే ఉంది, కానీ ఏం మార్పు అయితే రాలేదు. ఇప్పుడున్న మాకు ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని మాకు తెలంగాణ ప్రజలు దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ నడుస్తుంది. కంపల్సరీ నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలని చూస్తున్నారు ప్రజలు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రజల్లో అవగాహన ఉన్నది. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? నా పేరు సూర్య. సూర్య అన్న, మంచిగా ఉన్నావా అన్న? మంచిగా ఉన్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి ఓటు అయితే వేసినావా? వేసిన. సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా ఇప్పుడు 3 పార్టీలు అయితే తెలంగాణలో మంచిగా పోటాపోటీగా ఏది ఓట్లు అయితే అయిపోయినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను? మరి ఇప్పుడు అయితే అంటే ఎంపీలో దాంట్లో అయితే హైదరాబాద్లో ఎంఐఎంఏ గెలుస్తుంది. బీజేపీకి అయితే ఇప్పుడైతే ఇప్పుడు చెందిన వచ్చే ఓట్లు అయితే బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి అన్ని ఓట్స్ అన్ని కట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు గెలవడం అవకాశమే లేదు. బీజేపీకి 1 సైడ్ పడవి, కాంగ్రెస్కి 1 సైడ్ పడది. ఇప్పుడు ఎంఐఎం కంటే 1 సైడ్ మైనారిటీస్ ఎక్కువ చేస్తారు. అందువల్ల కంపల్సరీ 101% ఓటింగ్ బ్యాంక్ అనేది మైనారిటీస్ ఉంటుంది, వాళ్ళకే విజయం 101%. అవా నమస్తే. మంచిగా ఉన్నావా? మరి బస్ స్టాండ్లో ఏం చేస్తాను అవా? బస్సు గురించి కూర్చున్నా. బస్సు గురించి కూర్చున్నావా? మరి బస్సులు వస్తానే మంచిగా? వస్తుంది, గంట కోటి వస్తుందా? అయ్యో గదేంది గంట కోట అంటావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఫ్రీగానే ఇచ్చినాడు కదా బస్సులు. ఫ్రీ ఉంటే అది రావద్దా? బస్సు రావద్దా? అక్కడ నుంచి చాలా సేపు అవుతుంది వచ్చి. ఏది మరి టికెట్లు ఏమైనా తీసుకుంటారా, ఫ్రీగానే పోతారా? పైసలు ఏం తీసుకుంటలేడు, టికెట్ ఇస్తుండు అయిపోయి.
మరి మీకు ఎట్లున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచిగా ఫ్రీగా బస్ ఇచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? ఏం మంచిగా అనిపిస్తుంది అయ్యా, అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళని కూర్చోబెడతారు. చాలా మంది వస్తారు, అందరూ మీద మీద పడుతురు. బస్సులో ఒకళ్ళకు ఒక సీట్ దొరకదు, ఏం దొరకదు. మరి ఇంకేమైనా బస్సులు పెంచాలనా లేకపోతే ఎట్లా? పెంచొద్దా మరి? పెంచాలి, ఎక్కువ బస్సులు వేయాలి. మరి ఇంత మంచిగా ఫ్రీ ఇచ్చింది కదమ్మా, మరేమో మీరు అట్లా అంటారు? ఇస్తే వాళ్ళు బస్సులు టైంకి రావాలి కదా సార్, మాకు బస్సులు టైంకి రావాలి. నమస్తే అక్క. నమస్తే అన్న. బాగున్నావా అక్క? బాగున్నామన్న. ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది ఇప్పుడు? అట్లాగే నడుస్తుంది. ఇక ఎట్లా నడుస్తుంది అంటే ఇక ఇప్పుడు మీకు ఫ్రీగానైతే బస్సులు ఇచ్చిరు కదా, మరి బస్సులలో జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బస్సులు తక్కువ ఉన్నాయి. బస్సులలో జర్నీ ఒకరి మీద ఒకరి టైంకు బస్సులు లేవు. అంతే, బస్సులు ఎక్కువ చేయాలి. బస్ పాస్ ఇస్తే చాలు, బస్సులు ఫ్రీగా లేకున్నా పర్వాలేదు. అయ్యో మీరు అట్లా అంటారు, మరి బస్సులు ఫ్రీగా ఇస్తాడు మా సారు, మరి మేము మంచిగా అటు పోతాను ఇటు పోతాను అంటారు కదా. ఫ్రీగా ఇచ్చినా టికెట్ తక్కువ వేసి పెట్టినా పర్వాలేదు, కొట్టుకునుడు అయిపోతుంది బస్సులలో. ఎందుకోసం మరి? ఫ్రీ అని అందరు ట్రైన్కు పోయేటోళ్ళు అందులోనే, ఆటోలు పోయేటోళ్ళు అందులోనే అయిపోతున్నారు. మరి ఫుడ్ బోర్డింగ్ చేస్తుర్రు లేడీస్. ఎవరికన్నా ఏమన్నా అయితే కష్టం కదా. మరి ఇప్పుడు నీకు జీరో కరెంట్ బిల్ వస్తుందా? జీరో కరెంట్ రేషన్ కార్డే లేదు మాకు. జీరో కరెంట్ బిల్ ఎక్కడికెళ్ళి వస్తుంది? అయ్యో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కదా, అత్తయ్యాడు కదా, మరి నిజమేనా? వస్తాయా అవి? కోటేశ్వర్లకు ఉన్నాయి, లేని వాళ్ళకి ఏడున్నాయి. కిరాయిన్లకు ఉన్నారా? పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చినాడు కదా మరి సారు, మరి 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీలు ఇచ్చిండో? ఇచ్చిందని చెప్తారా బట్టి అందరికి వస్తానట. ఏ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, అందరికి వస్తలేవు కదా సార్. గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తాడు కదా. గ్యాస్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనంట, అందరికి కాదు. మరి రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నావా? చేసిన, అది ఇంకా ఇయ్యలేరు కదా. మరి ఇప్పుడు నీకు ఎవరు మంచిగా అనిపిస్తారు? ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా అనిపిస్తాడా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్? అనేది మంచిగా అనేది లేదు. పబ్లిక్ మంచిగా చేస్తే మంచిది. ఆయన మంచిగా లేదు, ఈయన మంచిగా లేదు, అంతే. మరి పోయినసారి కేసీఆర్ సార్ ఏమన్నా మంచి పని చేసిందా చేయలేదంటవా? ఎవరు చేసినా ప్రజల కోసమే చేయాలి కానీ వాళ్ళు మంచిగా చేసి వీళ్ళు మంచిగా చేయలేదని అనలేం కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ సార్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి నీకు ఏ పాలన మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా పరిపాలించిన జనాలను? ఎవరి మీద చెప్పలేం కదన్న, ఎవరి మీద చెప్తాం? మరి నీకైతే ప్రాబ్లం అవుతుందా అయితే లేదా మరి బస్సులో? బస్సులో అవుతుంది. ఇక ప్రాబ్లం తక్కువ చేసి టికెట్ పెడితే సరిపోతుంది. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.